నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పడం ఇది చాలా అన్యాయం. ఎన్నికల ముందు ఫార్మసీ రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు వచ్చి ఈ ప్రాంతంలో రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు. సీతక్క కానీ, బట్టి గారు కానీ, ఎంపీ కోమటిరెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ అందరూ మీరు ఎవరు భూములు ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం, ఈ ప్రాంతంలో ఫార్మసిటీ వస్తే ఎంత నాశనం అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు రానియమని చెప్పేసి గట్టిగా మాకు పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫార్మసిటీ అని చెప్పడం దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. రైతుల తరఫున మేము మళ్ళీ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఫార్మసిటీ రానియమని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు నారాయణ, తాటిపర్తి గ్రామం, యాచారం మండలం. ఇక్కడ పూర్వ గవర్నమెంట్ మోసం చేసి భూములను లాక్కున్నారు. ఇచ్చిన అయ్యకున్న అసైన్మెంట్ భూములు లాక్కున్నారు. పట్ట భూములు ఇచ్చినా తీసుకోమన్నారు. ఇప్పుడు పట్ట భూములు కూడా మేము ఇచ్చిన అయ్యకున్నా తీసుకుంటామనే దౌర్జన్యంతో పూర్వ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు అండగా ఉంటుంది, మాకు రక్షణ ఉంటుంది అంటని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పాలసీ పాటిస్తున్నది. అప్పటి అన్ని కూడా భూములు కూడా తీసుకున్నాక ఇప్పుడు మేము కొట్టుకోయినాం. 2500 భూములు మాత్రమే ఇప్పుడు మా చేతుల్లో కొట్టుకున్నాయి. మా భూముల దగ్గర రాకండి, దయచేసి మా భూములు మాకు రక్షించండి, మాకు ఆన్లైన్ కొలై చేయండి, రిజిస్ట్రేషన్ కొలై చేయండి, మాకు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అందనివ్వండి, దయచేసి మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి అంతే తప్ప మా దగ్గర వచ్చి లేనిపోనివన్నీ మా బతుకులలో మట్టి కొట్టి ఆ దొరలకు భూములు కట్టబెట్టి ఈ జనాలంతా తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయకూడదని కోరుతున్నాం రేవంత్ రెడ్డి. నా పేరు జవరంకట. గత ప్రభుత్వంలో మా ఫార్మసిటీ భూ బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అన్ని సబ్సిడీలు కానీ, లోన్ మాఫీ కానీ, భూమి మీద అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేయి తిరిగేస్తున్నారు, నోట మారుస్తున్నారు. మాకు సరైన న్యాయం జరిపించాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇది తప్పుడు సమాధానాలు మాకు ఇవ్వద్దు, మాకు పక్క ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని మేము కోరుతాము.